హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో మా అల్లుడి వాచ్ కనిపిస్తే రుతుగాడు దాంతో ఆడుతుండు. ఇది చూడండి, గోడ మీద లేజర్ లైట్ లాగా వచ్చింది, స్పైడర్ మ్యాన్ది. వాడికి బాగా నచ్చింది. పొద్దున్నుంచి నైట్ ఎప్పుడు అవుతుందా, మొత్తం చీకటి ఎప్పుడు అవుతుందా చూద్దామని వెయిట్ చేస్తాడు. ఫైనల్గా నైట్ కాగానే మా వద్దనని పెట్టి ఇవ్వండి, మా వద్దన పెడితే ఇక వాడు ఆడుతూ ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో నా వాయిస్ సరిగ్గా రావట్లేదు, నేను చేయని పని లేదు. పొద్దున లేవగానే వేడి నీళ్ళతోటి గాగ్లింగ్ చేస్తాను అనమాట, వేడి నీళ్ళతోటి. అండ్ ఎస్, వాయిస్ అంతే, ట్రీట్మెంట్ తీసుకోవాలి అనిపిస్తుంది, బట్ చూడాలి. ఎందుకంటే 6 months వరకు మాట్లాడొద్దని ఎండి చెప్పాడట. మళ్ళీ ఒకసారి వెళ్తే ఎండి దగ్గరికి వెళ్ళి రావాలి. సో వీళ్ళ విండోస్ బాగా పెద్దగా ఉంటాయండి. ఇది చూడండి, 30+ వచ్చాక ఇంట్లో అమృతాంజను ఇది అది అన్నీ ఉండాలి, అవన్నీ ఒక దగ్గర ఉన్నాయి. సో ఇది పెద్ద విండోసు. శేఖర్ ఈరోజు లీవ్ అనమాట. శేఖర్స్ లీవ్ పెట్టుకున్నాడులేండి. సో ఏదో చిన్న వర్క్ ఉంటే అది కంప్లీట్ చేస్తున్నాడు. మా ఓళ్ళు లేసు ఎవరి ఫోన్లో అది చూస్తూ చూసిరా ఇట్లుంటుంది. అండ్ ముచ్చట పెట్టేటప్పుడు అంతే హుషారుగా ముచ్చట పెడతారు. అండ్ తేజు వాడేమో పడుకున్నాడు, వాడు ఇంకా లేవలే. తేజు స్కూల్ ఉన్నప్పుడు మనం లేపాలి, స్కూల్ లేనప్పుడు తొందరగా లేస్తాడు. అండ్ ఇక్కడ లేవగానే నెట్ పెట్టి ఫోన్ ఇవ్వట్లేదు కాబట్టి తొందరగా లేవట్లేదు అనమాట. సో ఈ ట్రైపాడ్ మనం తెచ్చుకున్నాం, బట్ దీని అవసరం పడలేదు. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళే ఎవరో ఒకరు వీడియోలు తీస్తారు, సో మనకేం అవసరం ఉండదు. బట్ ఇది యూస్ఫుల్, బట్ రెసిపీస్ మనం దీంతో తీయలేమండి. సో ఈరోజు ఏంటంటే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం షిరిడీకి వెళ్తున్నాం. సో మొక్కు తీర్చుకోవడానికి అన్నమాట. నేను మొక్కుకున్నాను, నేను పూజ చేశాను, అది నిజమైంది. బట్ మొక్కు తీర్చుకోవడానికి అని పోతుంటే నేను సడన్గా గుర్తొచ్చింది, నేను ముడుపు తేవడం మర్చిపోయాను. ముడుపు పెట్టుకోవాలనుకున్నాను, ముడుపు మర్చిపోయాను అనమాట. సో తర్వాత ఏంటంటే ఈవినింగ్ వెళ్దాం షిరిడీకి అన్నీ వచ్చాక. మా అల్లుడి స్కూల్ సెమీ ఇంగ్లీష్ స్కూల్ అన్నమాట వాడు వెళ్ళేది. సో వదిన పొద్దునే అందరికీ పోహా ఇస్తుంది. మా పెద్దన్నయ్య ఎవరికి కారపాట్లు పోసి తినేసి పోయిండు మా పెద్దన్నయ్య. ఇప్పుడు మా అందరికీ పోహా ఇస్తుంది. ఈ మిగిలినందుకు కొంచెం వద్దంటే అది ఎక్కువ అవుతుంది, అది ఆర్చిత్ గాడు కారం ఉప్పు కలుపుకొని తినేస్తుంట, బాగుంటుందంట. సో మహారాష్ట్రలో పోహా చాలా బాగుంటుంది. అండ్ లిటరలీ మనం చేసేదానికంటే బాగుంటుంది, ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. మా అక్క వేసినా, మా వదిన వేసినా నాకు బాగా నచ్చింది. సో వీళ్ళ వాటర్ ప్యూరిఫైయర్ భలే ఉంటుంది. ఇల్లంత గుంటలుగా ఇలాంటిదే, బట్ పైన కలర్ చేంజ్ అంతే. సో సేమ్ ఇంకా గాలిపల్లిలోకి కూడా తీసుకోవాలన్నమాట. వీళ్ళకి మంజీరా వాటర్ వస్తే వదిన వాడుకోవడానికి, అంటే బియ్యం కడగడానికి, వంటలోకి మంజీరా వాటర్ పట్టుకుంటుంది. ఫిల్టర్ నీళ్ళు నైట్ పడుకునే ముందు ఒకేసారి కుండలో కడిగి నింపి పెడతారు. మా అన్నయ్య ఈ ఫార్మర్స్ దగ్గర వాళ్ళు ఇచ్చిన వెల్లిపాయలు అనమాట, ఇవే వాడతారు వాళ్ళు. నాకు ఎప్పుడో పెళ్ళిన కొత్తలో అత్తే వాళ్ళ ఇంట్లో నేను చూసాను ఇట్లా వెల్లిపాయలు ముడిలేసి. తర్వాత ఇప్పుడు చూస్తున్నాను ఫార్మర్స్ ఇస్తే తెచ్చి అట్లా పెట్టేస్తాడు అన్నయ్య. సో మా వదిన తన పనిలో తను బోలు తోముడు, వంట వేసుడు అవన్నీ చేస్తూ ఉంటే నేను ఏదో చిన్న చిన్న అనిపించిన పనులు చేస్తాను అనమాట. సో నాకు ఇక్కడ గాలిపల్లిలో కానీ, హైదరాబాద్లో మా ఇంట్లో కానీ, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కానీ ఒకటి అబ్జర్వ్ చేశాను, ఎంతమంది వచ్చినా కప్పుకోవడానికి వేసుకోవడానికి బట్టలు అయితే మస్తు ఉంటాయి, వేసుకోవడానికి అంటే కింద పరచుకోవడానికి చాలా పక్క బట్టలు ఉంటాయి. సో ఇది తక్కువ ఉంది అని ఉండదు. మా పూణె మమ్మీ ఇంట్లో కూడా అంతే, బోల్డ్ అన్ని బట్టలు ఉంటాయి, చాలా ఎక్కువ బట్టలు ఉంటాయి. సో ఇది బెడ్ సర్దేశాను. మా వదిన ఫాల్ పీకోస్ బ్లౌజెస్కి లాక్స్ వేస్తుంది అనమాట. లాక్స్ ఏంటి అనేరు, అదేదో వేస్తారు కదా, అది చేస్తారనమాట. బ్లౌజ్ కుడుతా తన వరకు తను కుట్టుకుంటుంది, బయట వాళ్ళకి కుట్టదు. సో రాజబాబు నిద్ర లేచి ఇంకా పొద్దున కాలేదనుకుని మళ్ళీ వండుకుంటున్నాడు. అది మేము కూడా రిలాక్స్ అవ్వాలని వదిలేసాము. తర్వాత ఇది చూడండి, వీడికి 11:30 అండి స్కూల్. 11:30 to 5:30 అంటే ఏంటి టైమింగ్ ఇట్లా అంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్నింగ్ 8:30కి ఉంటుందట. సో వీడి సెమీ ఇంగ్లీష్ కాబట్టి వీడికి 11:30కి స్టార్ట్ అంట. సో ఆ టైమింగ్ ఫస్ట్ నుంచి అంతేనంట, మా వదిన చెప్తుంది. సో ఇది చూసారా మనం కొన్న బైక్స్, ఇది చెప్పడం మర్చిపోయాను, ఇవి 3 బైక్స్ తీసుకున్నాం మేము. మా పిల్లలకి, వీడికి ఒకటి, ఆర్చిత్కి ఒకటి, అండ్ ఇంకోటి డ్రైవర్ వాళ్ళ బాబుకి. సో ఆయన థ్యాంక్స్ చెప్పి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏంటంటే ఇంకా పోహా అయిపోయింది, మీరందరూ తిందురు రండి అంటే వీళ్ళు కథం సినిమా పెట్టిరు. మా అన్న 3:30కి వస్తా అన్నారు. వీళ్ళు పొద్దున్న 9 తర్వాత 3:30 వరకు ఎన్ని సినిమాలు చూసారో వాళ్ళకి ఎరక. ఈ కూలర్ ముట్టుకుంటే ఎర్తింగ్ వస్తుందని చెప్పి చాలా కొనం, బట్ ఏసీ కంటే దారుణంగా చల్లటి గాలి వస్తుంది. పొద్దున్న లేవగానే చలికి వణికిపోతాం, అంత గాలి వస్తుందండి, ఆ లెవెల్ ఉంటుంది మాకు. మా తేజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకంటూ ఒక
ప్యాక్ చేసుకొచ్చుకుంటారు అలాగే బోర్ కొట్టకుండా. సో వాడి కంపాక్స్ ఇక్కడ ఉంది. తర్వాత ఏంటంటే ఇల్లు క్లీన్ చేస్తాం. మా వదిన ఆల్రెడీ మొత్తం ఇల్లు ఉడిచేసింది. సో మేము పడుకున్న రూము నేను ఉడుస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము లేట్ లేచాం కదా అందరం. మా వదిన 6:30 వరకే లేస్తుందండి. ఎందుకంటే మా అన్నయ్యకి 9 వరకు బాక్స్ ఇవ్వాలి. మా పెద్ద అల్లుడు కూడా 9 వరకే వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్లు ఇచ్చి పంపించేసేయాలి. నెక్స్ట్ చిన్నోడేమో 11:30కి వెళ్తాడు. వాడికి కూడా అప్పుడే లంచ్ బాక్స్ రెడీ చేసేస్తాను అనమాట. సో వాళ్ళ లంచ్ బాక్స్ అంటే రైస్ ఉంటుంది. అండ్ చెత్తబండి వచ్చింది. మందికి చెత్తబండి వస్తే చెత్తబండి వచ్చిందమ్మా చెత్తబండి వచ్చిందని అది ఏ గల్లీలో ఉన్నా ఇక్కడ దాకా వినిపిస్తుంది. వీళ్ళేదో మెలోడీ లవ్ ఫెయిల్ సాంగ్ పెట్టుకున్నట్టు గుయ్య 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 అని కూడా పాట వస్తుంది. నాకు అర్థమే కాలే చెత్తబండి వచ్చిందని. తర్వాత శేఖర్కి కిరణకు ఇది తినబుద్ది అయింది. ఏంటిది? అప్పాల పొడి. మా నాన్న ముసలోళ్ళు పండ్లు లేని వాళ్ళు అప్పాల పొడి తింటారు. సో మా నాన్నమ్మ తినేది. శేఖర్కి కిరణకు తినబుద్ది నా మీద కొర్రీ అప్పల పొడి చేయకపోయి ఎన్నిసార్లు చెప్పాలని. అప్పల పొడి చేసినాక వాళ్ళిద్దరు ఇంట్లో లేరు. ఇట్లా చెయ్యమని తినడానికి లేకుంటే ఎంత కోపం అవుతుందంటే గిప్ప 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 గుద్దబుద్ధి అవుతుంది కదా, ఏచి కొట్టబుద్ధి అవుతుంది. తేజుగాడు 1 అవర్ కష్టపడి వేసిన డ్రాయింగ్ ఇది నరసింహ. వాడికి ఇక టీవీ ఇస్తలేమండి, ఫోను ఎక్కువ ఇస్తలేం. సో వాడి బుక్లో ఆల్రెడీ ఉన్న డ్రాయింగ్నే వేసాడు. సో మధుబదినమ్మ రైస్ పెట్టింది. వీళ్ళవి బాస్మతి రైస్ అండి, డిఫరెంట్గా స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పాల పొడి పట్టుమని చెప్పి సపరేట్గా పోయి ఎట్లా వేస్తారు తెలుసా? చకినాలు వేయాలి, కొన్ని గారెలు ఉంటే గారెలు వేసేయండి, ఒక ఆనియన్ వేయండి, కొన్ని వెల్లిపాయలు వేయండి. సో ఇదే మట్కి కర్రీ. నేను నా కోసం మళ్ళీ వేడి చేసుకొని తీసుకుంటున్నాను. హైదరాబాద్ నా దగ్గర ఉన్నాయండి పిల్లి పెసర్లు, బట్ నానబెట్టు నాకు వీలు పడదు, అంత లేజీ మనం మరి. అండ్ కర్రీ కూడా అదేంటండి వాటర్ చేంజ్ వల్ల కర్రీ టేస్ట్ కూడా చేంజ్ ఉండొచ్చు. సో నిన్న వదిన వేసిన వాళ్ళు బాగా నేను చెప్పిన కదా, సో అవి తింటా ఉన్నాను. యమ్మీ. కొన్నిసార్లు కొనేటప్పుడు కొన్ని గమ్మత్తుగా అనిపించినా కొన్నాక ఎందుకు కొన్నాంరా అనిపిస్తుంది. అలాగే నాకు ఈ డ్రెస్ కొన్నాక అనిపించింది. ఎందుకంటే 1800కి 2 తీసుకున్నాను. ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. ఆ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ఉన్నంత దీనికి సాటిస్ఫాక్షన్ నాకు కలగలేదు. ఈ చేపలు మనం పోయే దగ్గర ఉన్నాం అనుకో, నన్ను చూడని ఓ మూలకు వస్తాయి. ఋతురాజు చూసి చూడు మమ్మీ పిచ్చులు, ఋతు ఆకలిస్తుంది, అన్నం వెయ్యి, నాకు ఫుడ్ పెట్టు అంటుందట. మా తేజ్వాడు ఏదో ఇట్లా స్కిట్ అవుతుందంట, మీకు చూపించమన్నాడు. ఆ చూపించలో బ్రహ్మని కింద పడ్డాడు. ఆ క్లిప్ డిలీట్ అయిపోయింది. సో తర్వాత ఏంటంటే చిక్కుడుకాయ టొమాటో వండమన్నారు ఇవాళ. కత్తమండి అయిపోయింది. వచ్చిన రోజులుగా సంబరపడనీయలేదు మా కిరణ్ నన్ను, మా శేఖరు. మా వదిన నీళ్ళలో పల్లి వేస్తుంది కదా, కారంగా మంచి చిక్కుడుకాయ నువ్వే వండు అన్నారు. కానీ పెద్దనే కారం తినకూడదు కదా. సో చిక్కుడుకాయ టమాటా మొత్తానికి నేనే వండుతున్నాను, బట్ ఎక్కువ కారం చేయను. సో అదే కర్రీ ఒక్కొక్క స్టేట్లో, ఒక్కొక్క ప్లేస్లో, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా వేస్తారు. మా వదిన అయితే పల్లి పొడి ఖచ్చితంగా వేస్తుంది. మా అమ్మ అయితే నీళ్ళు పోసి కర్రీ లిక్విడ్గా వేస్తుంది. అదే మనం అనుకోండి ఫ్రైలా వేస్తాం, వాటర్ ఎక్కువ పోయము, అసలు వాటరే పోయము, టొమాటోతో ఉడికిస్తాం. అండ్ మహారాష్ట్రలో టమాటో ఎక్కువ వాడరు, అట్లా ఆప్షనల్గా ఒకటి శాస్త్రానికి ఒకటి ఇస్తారు. సో మా వదిన పాపం ఇక నువ్వు చేసుకోవద్దు, మేము వచ్చినప్పుడు తను పని చేయలేదు. సో తన బ్లౌజెస్ అన్నీ పెండింగ్లో అలాగే ఉన్నాయి. నువ్వు చేసుకోవద్దు, నేను వండుతా, నాకు ఎందులో వండాలో చెప్పానంటే అయ్యో నేను నీకే చెప్తున్నా పోయి పని అనింది. అంత సీన్ ఏం లేదు కానీ నువ్వు పని చేసుకొని నేను వండుతా అని చెప్పాను అనమాట. సో చూడండి మా వదిన ఫేస్ ఎట్లా పెడుతుందో. మా వదిన నాకంటే ఒక 3 years ఏమో పెద్దది, అంతే. తనకు చెల్లె ఉంది, సేమ్ నా ఏజ్. తను గిరుతుగాడు దీంట్లో డొప్పని తిరుగుతుంటే అది ఇరగను కానీ వాడికి దెబ్బ తాకుతుంది, వద్దన్నం. సో లెంత్ వీడియోస్ కావాలి కాబట్టి ఆ ఫుల్ డే వీడియో మీతో షేర్ చేస్తున్నాను. 22 minutes ఉంది దీంట్లో. నా వాయిస్ మధ్యలో ఎటో పోతే నేనేం చేయలేను, ఇట్లా వస్తుంది. నేను నీళ్ళు దాకా కూడా వాయిస్ ఇస్తాను. అందుకే ద ఓన్లీ రీజన్ మనం పెద్ద వీడియోలు పెట్టకపోవడానికి నా వాయిసే. తర్వాత ఏంటంటే చలో ఇక తప్పట్లేదు, ఇక వంట చేద్దాము. అండ్ ఎస్ మనం ఇంట్లో పని చేసి ఇక్కడికి వచ్చి ఒకేసారి ఆరామంటే తీసుకోలేదు ఎవరైనా, అంతే. సో వీళ్ళను మెట్లు ఎక్కేటప్పుడే తిడతా ఉన్నాను, ఏడికి పోయిరు మీరు, పొడి చేయమన్నారు, పొడి వేసినా పోయిరు చేయమన్నాక అని చెప్పి కుప్పడుతున్నా అనమాట. వేసుకోవడానికి గన్ని బట్టలు తెచ్చినా కూడా మా వద్ద ఎప్పటికప్పుడు వాషింగ్ మిషన్లో ఎత్తుంది, బయట రొటేట్ చేస్తున్నాం కానీ బ్యాగ్లకి వెళ్ళి అయితే ఏం తీస్తలేం. సో ఇక్కడ మెయిన్గా తిట్లు పడేది మక్కిరదాన్ని, ఏం పనిలేదు నీకు, ఎండలు పోయి తిప్పుతున్నావు వాళ్ళని. సో రిక్తుగాడు ఏంటంటే జిలేబీ, నిన్న మా పెద్దన్న ఇక్కడ ఫ్రెష్గా జిలేబీ వేస్తారు బాగుంటుంది అన్నాడు. రిక్తుగాడికి జిలేబీ ఇష్టం. మా అమ్మ జిలేబీ అంటే వేడి జిలేబీ తేవడానికి వెళ్ళిరు. దీనికంటే మన కరీంనగర్లో మా అమ్మ జిలేబీ బాగుంటుంది, మా ఇల్లంతకుంటలో డాలర్ జిలేబీ బాగుంటుంది.
అట్లా ఉంది ఈ జిలేబీ, మరీ అంత ఏం లేదు. బట్ ఎస్, వీళ్ళు కలర్ వాడలేదు, అందుకే ఇది ఆ కలర్లో ఉంటుంది. సో తిని చూస్తే అంత నచ్చలేదు నాకు. అండ్ బాదుషా నాకు ఇష్టం అని తెచ్చారు, బట్ అది కూడా అంతేమి లేదు. సో తిని ఇక బేవర్స్గా ఒరిగినాం అనమాట. సో నేనైతే ఎక్కువసేపు అస్సలు కూర్చోలేదు, మన నా లేజినెస్ ఏంటో తెలియదు. నా చిన్నప్పటి నుంచి కూడా అంతే, నేను ఎక్కడైనా కింద ఒరిగినట్టు చేసి అయితే పడుకో కూర్చుంటే ఫస్ట్ వెళ్ళగా ఎప్పుడు పడుకుంటాడు నాకు తెలియదు. ఎక్కువసేపు అట్లా కూర్చొని ఉండలేను. సో నా అలాగే మీలో ఎంతమంది ఉన్నారు? సో ఆడ మా అన్న కాలు ఉండి, మా శేఖర్ కాలు ఉండి ఆయన మంచిగా కాలు మీద తలబెట్టుకొని ఒరుగుతా. 3:30 ఎప్పుడవుతుందా అని పెట్టినట్టు చూస్తున్నాం. 3:30 కావాలి, పెద్దన్న రావాలి, వీడియోని అట్లయినా ఫోన్ తీసుకొని ఇది ఆడుతూ ఉన్నాడు. ఏ దిక్కుమల్ల సినిమా ఇది, 3వ సినిమా చూస్తుంది. మా పెద్దన్న వచ్చాడు, మా పెద్దన్నను చూడగానే దేవుడు కరుణించిండ్రు బాబు అనిపించింది. ఎందుకంటే వదినేమో ఫాల్ పీకోసి ఆమె పనులు ఆమె వేసుకుంటుంది, వీళ్ళేమో సినిమాలో మొహం కూర్చారు. 3వ సినిమా అంటే లిటరల్ ఇది. మా పెద్దనేటని పోయిరా ఏమో సినిమాలు చూస్తున్నారు అంటేను ఎటు భూమి ఎండ బాగా కొడుతుంది. అయినా మనకంటే తక్కువనే ఉంది, ఎండ బాగుంది. ఇప్పుడు 2 వీలర్స్, మా వదిన కోటి మా అన్నయ్య కోటి ఉంది, మనం తీసుకెళ్ళచ్చు. బట్ ఎండకి పిల్లలు గావర్ అవుతారు. అండ్ ఎస్ అన్న వచ్చాక షిరిడీకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ. ముందు రోజే ప్లాన్ ఇదంతా. త్రయంబకేశ్వరం, నాసిక్ అవి మనం ఉంటాయి కదా, ఎల్లోరా గుహలు, అవన్నీ చూడడానికి వెళ్ళేది ఉండే. బట్ టైమింగ్ సెట్ అవ్వదు, అది ఇటు 100 కిలో అటు 100 కిలోమీటర్, రెండు ఒకసారి చూడలేము, మళ్ళీ ఎండలో పిల్లల్ని బేజారు చేయలేము. అందుకని చెప్పేసి నేను అప్పట్లో పూజ చేశాను, సాయిదివ్య పూజ. సో ఆ పూజకి సంబంధించి ముడుపు చెల్లించుకొని మొక్కు తీర్చుకుందామని షిరిడీకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. బట్ ఏంటంటే ముడుపు తేవడం మర్చిపోయాను. అయినా కూడా దేవుడు మనల్ని మళ్ళీ రప్పించుకుందాం అనుకుంటున్నాడేమో. సో ఇక్కడ మా వదిన ఏంటంటే బయటికి వెళ్తున్నాం కదా, ఇంట్లో కీరా ఉంది కోసుకెళ్దామా అనింది. నేను మామిడికాయ కూడా ఉంది వదిన, అక్కడ బయటికి ఎక్కడికి వెళ్తే ఆ 2 ముక్కలు ఇస్తారండి 20 రూపాయలకు, మస్తు తినబుద్ధి అవుతుంది, చాలా టెంప్టింగ్గా ఎర్రగా ఉంటాయి అవి. నేనైతే కంపల్సరీ కొనుక్కొని తింటాను. మన ఇంట్లోనే మామిడికాయలు ఉన్నాయి కదా, ఉప్పు కారం తీసుకుపోయి ఇవి బాక్స్ పెట్టుకుంటే అయిపోతుంది అన్నం. బట్ వీళ్ళకి షిరిడీ అంత దూరం కాదు, 1 అవర్ జర్నీ, 30 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్ అయితే 60 కిలోమీటర్స్, షార్ట్కట్లో 30 కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ సైడ్ నుంచి వెళ్తే. సో మేము అక్కడ నుంచి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వీళ్ళ ఏరియాలో పులులు బాగుంటాయి. సో అది ఇక్కడ ప్రూవ్ కూడా అయింది. ఎట్లా అనేది నేను మీతోటి షేర్ చేస్తాను. నేను షూట్లో తీసాను లేదా తెలియదు, బట్ నేను చూసాను కళ్ళతో, అది షేర్ చేస్తాను. సో నాకు కీరా, ఈ మన కీరా బాగా అనిపిస్తుంది. ఈ మహారాష్ట్ర కీరా తిన్నా కూడా అది బేగులు వచ్చినట్టుగా ఫీల్ వస్తూ ఉంటుంది. సో నేను తినను, మామిడికాయలు తిన్నా గొంతుకు పడదు, నేను అయినా తింటాను, అదో పిచ్చి. ఒకప్పుడు సీజనల్ ఫ్రూట్స్ మామిడికాయలు కానీ సీతాఫలాలు కానీ ఎంత తిందుమో, ఏ సీజన్ ఫ్రూట్ అయినా కానివ్వండి. సో 2 బాక్సులు రెడీ అయిపోయినాయి. ఒకటి మామిడికాయలు మిల్క్ అని రాసింది. మన ఇండియాలో బాక్సులు చూసి డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ లాగా, సో బాక్స్ చూసి జడ్జ్ చేయొచ్చు. అది మిల్క్ పేడా బాక్స్, దాని లోపల ఉంది మామిడికాయ అండ్ కీరా. ఏదో పట్టుకుపోదాం అనుకోతే మా ఓలు ఇక్కడే సగం తినేసిరు. సో చలో అంతా స్టార్ట్ అయిపోయింది. ఒక ఇద్దరేమో 2 వీలర్స్ మీద వస్తారు. నాకు మా అన్న కిరణ్తో 2 వీలర్ మీద తిరుగుడు అంటే బాగా ఇష్టం. బేసికల్లీ మా ముగ్గురు అన్నలు ఎవరు 2 వీలర్ మీద ఉన్నా నేను 2 వీలర్ మీదనే ఉంటాను. కానీ మెడకోడు లగన పోరగాళ్ళు ఉన్నారు కదా, నేను 2 వీలర్ అంటే వాళ్ళు 2 వీలర్ అంటారు. ఈ రోడ్డు మంచిగా నైట్ పూట కష్టం అని చెప్పి మా అన్నలు నన్ను తిడతారు. సో ఇటు చేసి అటు చేసి నన్ను అయితే కార్లోనే కూర్చోబెట్టారు. సో చలో ఒక్కరి తర్వాత ఒకరం బయటికి. మా వదిన నేను అనుకోకుండా రెడ్ మ్యాచ్ అయిపోయింది. సో అనుకోకుండా సేమ్ వేసేసుకున్నాము. షిరిడీకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. శేఖర్ గారి కార్లో ముందు కూర్చుంటాడా, వదిన నేను పిల్లలు వెనకాల, ఋతుగాడు శేఖర్ తోటే ఉంటాడు. ఇంకా వదిన నేను పిల్లలు వెనకాల, కిరణ్ నటనే ఇద్దరు బైక్ పైన. సో నా పానం అంతా పోతుందండి ఎవరైనా బైక్ పైన వచ్చి, నేను బైక్ పైన పోకుంటే. నాకు ఈ కార్లలో తిరుగుడు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నాకు బైక్ పైన తిరగడం ఇష్టం. కానీ నిజంగానే కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా పెద్దనే కార్ లేకపోతే పెద్దానికి క్యాబ్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. సో క్యాబ్ మంచిగానే ప్రైస్ అవుతుంది. సో దానికంటే కార్ ఉంటే బెటర్. ఇప్పుడు వీళ్ళు మా ఇంటికి వచ్చిన అనుకోండి, మేము కార్లో తిప్పుదామంటే మాకు కార్ లేదు కదా, ఆ ఫీలింగ్ నాకు బాగా వచ్చింది. బట్ డోంట్ వరీ, వాళ్ళ ఇంటికి వచ్చిన కార్ తెచ్చుకుంటారు, అప్పుడు వాళ్ళ కార్లో పెట్రోల్ పోయించుకొని మనం తిప్పచ్చు. సో లైఫ్ నిజంగానే చాలా డిఫరెంట్. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఇవాళ వీడు చూడండి ఎంత క్యూట్ చూస్తుండు, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. సో ఫస్ట్ నా పెళ్ళయ్యాక మా కిరణ్ అన్న, తేజ్ వాడు పుట్టినాక 3rd డే మా కిరణ్ రమ్మన్న.
సో వచ్చి చూశాడు. అప్పటి నుంచి వెళ్ళి తర్వాత కిరణ్ అన్నయ్య నేను మాట్లాడుకోవడం, కిరణ్ అన్నయ్య నేను తోడు దొంగలు మీ అందరూ తెలుసు. సో రాకపోకలు మొదలైనాయి. తర్వాత మన కోవిడ్ టైంలో నటరాజ్ అన్నయ్య. సో మా పెద్దన్నయ్య నేను అసలు మాట్లాడుకోలేదు చాలా రోజులు, చాలా సంవత్సరాలు. నటరాజ్ అన్న. ఆ తర్వాత మొన్న మన గృహప్రవేశానికి ఒక 1 year ముందు, అంటే ఒక 3-4 years అంతే, అమ్మ చనిపోయినప్పుడు పెద్దన్నయ్య నేను. సో ఇప్పుడు హ్యాపీగా ఉంది ఫ్యామిలీ. అసలు నిజం ఏంటంటే ఇంట్లో ఆడపిల్ల లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే పెద్దవాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి మంచి ఫ్యామిలీ దొరుకుతలేదు, మనం ఇంకా మంచి ఫ్యామిలీలో ఇవ్వాలని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే పేరెంట్స్కి మన గురించి తెలిసినంతగా మన గురించి తెలిసిన దానికంటే ఎక్కువ పేరెంట్స్కి తెలుస్తుంది. పేరెంట్స్కి అన్నలకి వాళ్ళు ఎప్పుడు మనకి బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. బట్ సమ్ టైమ్ మనం లవ్ మ్యారేజ్ చేసాం, మన చాయిస్ రాంగ్ అవ్వదు. అది మేము ప్రూవ్ చేసుకున్నాం. తక్కువ టైంలో మాకంటూ ఒక లైఫ్ని, మాకంటూ ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకున్నాం. సో అయినా వాళ్ళు పెద్దోళ్ళు, మన లైఫ్లో ముందుకెళ్ళినా వెళ్ళకపోయినా ఎట్లనో మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ వాళ్ళు బయటకు చెప్పకపోయినా లోపల ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయి ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఇచ్చిన సంబంధం అయినా నేను ఇంత హ్యాపీగా ఉండకపోయేదాన్ని. మనం ఒకరిని ఇష్టపడి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అంత హ్యాపీగా ఉండం. ఏమంటారు? అవునా కదా? సో నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకప్పుడు ఈ పర్సన్ ఎవరికి నచ్చలేదు, బట్ ఇప్పుడు అందరికీ నచ్చుతున్నాడు. అంతే కదా, చాలా హ్యాపీ. తర్వాత ఏంటంటే షిరిడీకి వచ్చేసాము. ఈ హోటల్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంట. మా ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా ఇక్కడ ఆగుతారంట. ఈలోపు మా కిరణ్ నాకు ఫోన్ వచ్చింది. కిరణ్ అన్నకి టెంట్ హౌస్ ఉంది, మా డాడీ బిజినెస్ తనే రన్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. అయితే బౌలు రెంట్కి ఇచ్చి అవి వచ్చినా చూడలేదట, ఏదో చిరాకు పడుతుంది ఫోన్లో. సో చలో షిరిడీకి. అన్నయ్య వాళ్ళ వర్కర్స్, పెద్దన్నయ్య వాళ్ళ వర్కర్స్ చాలామంది సిద్దిపేటలో ఉంటారు అనమాట, వాళ్ళ ఎంప్లాయీస్. సో అట్లా రాగానే దర్శనం చేసుకునేటట్టుగా ఉంటుంది. బట్ మా పిచ్చి వల్ల మేమేం చేసామంటే, ఎవరు బయట లేరు కదా, వీక్ డేస్లో మనకి దర్శనం తొందర అయిపోతుంది అని చెప్పి మా పెద్దన్నయ్య ఒక అరగంట ఆగండి, హారతి టైం ఇది, ఈవినింగ్ హారతి టైం కదా, హారతి టైం మిమ్మల్ని ఆపుతారు, అరగంట ఆగి అందరం డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంటే నేనే మెయిన్గా నాకు ఇట్లా డైరెక్ట్ పోయి దర్శనం చేసుకుని నచ్చింది. ఎవరైనా తీసుకెళ్ళారనుకోండి హడావిడిగా తీసుకెళ్తూ ఉంటారు. మనం దేవుని తలుచుకోవడం కంటే ముందు ఎవడు ఉన్నాడు, వెనకాల ఎవడున్నాడు, తొందర దర్శనం అవుతుందా అని ఆలోచిస్తాం. బట్ నాకు మా శేఖర్కి ఏంటంటే లైన్లో నిల్చోనే దర్శనం చేసుకోవాలి. ఆ లైన్లో ఉన్నంతసేపు దేవుడి స్మరణం చేస్తాం, దేవుడిని గుర్తు చేస్తాం, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, దర్శనానికి వచ్చిన ఫీల్ ఉంటుంది. ఈ స్పెషల్ దర్శనాలు ఈ పైసలు ఇచ్చి అని తెలిసిన వాళ్ళతో డైరెక్ట్ పోయి దర్శనం చేసుకుంటే ఆ ఫీల్ ఉండదు. లాస్ట్ టైం షిరిడీకి వచ్చినప్పుడు నాకు అది ఫేస్ చేశాను నేను. సో అందుకే లేదన్నా ఎవరు వచ్చినా వద్దు, మేము లైన్లోనే ఉంటాం, అంత ఆగమాగం దర్శనం చేసుకున్నట్టు నాకు ఉండదు అని అన్నాను. ఈ గ్యాప్లో మమ్మల్ని షాపింగ్ చేయమన్నారు. షాపింగ్ చేస్తే జేబుగుళ్ళు అయిపోతుంది. అండ్ ఎస్, నేనేం ఎక్కువ షాపింగ్ చేయను. ఈ బిండ్లు నేను కొనండి, ఎప్పుడో కాలేజెస్లో బాగా ఇష్టం ఉండేది. సో ఇక్కడ అదే డిస్కషన్ అవుతుంది. మా చిన్నోడు నువ్వు రారా అన్నాను. మా పెద్దన్నయ్య వాళ్ళ వర్కర్ ఎవరు వస్తారు కదా, అప్పటిదాకా వెయిట్ చేస్తా అన్నారు. సో మేమేమో లోపలికి వెళ్ళిపోయి మంచి ఒక 2 hours ఉన్నాం, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, అందులో ఆపిరు అన్నమాట. సో దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో, చాలా చేంజ్ అయింది షిరిడి. ఈ మావాడు ఎప్పుడు క్యూట్ ముఖం వేసుకొని ఇట్టి చూస్తుండు. వీడు కొంచెం మా నాన్నమ్మ అలా ఉంటాడు, నేను మా నాన్నమ్మలానే ఉంటాను. అంటే పెద్దయినాక వాడు నాలాగా అనిపిస్తున్నట్రా తెలియదు. సో మేమే ఏదో తెలియకుండా ముందుకు వెళ్ళిపోయాం అంటే మా వెనకాల కిరణ్ వాళ్ళు ఫాలో అవుతారు. సో షిరిడీకి వచ్చి అక్కడ తినే దగ్గర సాయి నివాస్ ఏమంటారు, అక్కడ తినే దగ్గర తినకుంటే ఎట్లా, నాకు చాలా ఇష్టం అక్కడ ప్రసాదం తిన్నామని. సో ప్రసాదం తిందామని ఆగినాం. ఈలోపు మా ఇల్లంతా ఉంటే వాళ్ళు ఒకరు మాకు కలిశారు, మా అన్నయ్య మాట్లాడారు, నేను చూడలేదన్నమాట. సో మొత్తానికి షిరిడీలో మనం అన్నప్రసాదం తినే దగ్గరికి వెళ్తున్నాం. అండ్ మనం లేట్ వెళ్ళామండి, చాలా 9:30 అయిపోయింది. సో ఎక్కువ ప్రసాదాలు ఏం లేవు. మా తర్వాత వాళ్ళకైతే నూడిల్సే పెట్టి డైరెక్ట్గా. అదేంటి షిరిడీలో నూడిల్స్ పెడుతుర్రా అంటే ఒకలాంటి సేమియాలు, వాటిని మ్యాగీలా చేసి. సో చలో, నిజంగానే సిబ్లింగ్స్కి ఇష్టాలు కొన్నిసార్లు సేమ్ ఉంటాయి. అలాగే మా పెద్దన్నయ్య కూడా ఈ అన్నసత్రంలో తినడం చాలా ఎక్కువ ఇష్టం అంట. సో మా డాడీ ఉన్నప్పుడు మాకు ఇవి తెలియదండి. మా బాపు ఉన్నప్పుడు మాకు ఒమిని ఉండేదన్నమాట. సో అందులోనే వచ్చేవాళ్ళం మేము. సో డైరెక్ట్ వచ్చి మా కోమటి సత్రంలో ఆగి దర్శనం చేసుకుని అక్కడే తిని కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి, అంటే మన పేరు మీద రాయించుకోవచ్చు, అట్లా ఇచ్చి వెళ్ళేవాళ్ళం. సో నాకు పెళ్ళయ్యాక నాకు ఇవి తెలుసు, అండ్ మా అన్నయ్యకి కూడా ఇవి తెలుసు. అంటే వాళ్ళు అనుకున్నాం కానీ వాళ్ళ దగ్గరే ఉంటారు. బట్ ఎప్పుడో వాళ్ళు చెల్లె వాళ్ళు వచ్చినప్పుడు స్పెషల్గా అయినా రావడం, అంతేగాని రెగ్యులర్గా రారు. మా వదిన చెప్తున్నాడు మాకు తీరదు,
మాకు తీరదు రాను, మేము కూడా మీలాగే అప్పుడప్పుడే వస్తామని చెప్పేసి. సో ఇక్కడ కూర్చున్నాము, ఒక సెల్ఫీ దిగినామండి. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ అందరితో వచ్చి ఇలా షిరిడి దర్శనం చేసుకోవడం. సో ఇక్కడ మా పూజ అక్క కూడా వస్తే బాగుండు అనిపించింది. బట్ మీకు వాళ్ళ గురించి తెలియదు ఏముందండి, మా పూజ అక్క వాళ్ళు ఎక్కువ రారు. వాళ్ళ షాప్స్ వాళ్ళు ఇక ఒకసారి షాప్ ఉందంటే దాన్ని క్లోజ్ చేసి ఎవరు ఎక్కడికి ఎక్కువ వెళ్ళారండి. సో అమ్మ ఎప్పుడైనా ఆరుకు వస్తే షాప్ క్లోజ్ చేస్తారు తప్ప మళ్ళీ ఎప్పుడు క్లోజ్ చేయరు. ఇంకా అక్క వాళ్ళకైతే కుదరదు, వాళ్ళు ఇక లేకుంటే ఒకరు వర్కర్ ఉండాలన్నట్టు. సో మొత్తానికి తినేసాం. తినేటప్పుడు ఋతుగాడు చుక్కలు చూపించిండండి. వాడు సరిగ్గా తినలేదు, నన్ను సరిగ్గా తిననీయలేదు. సో ఇంకా నెక్స్ట్ వాళ్ళకైతే నూడిల్సే పెట్టిరండి. అంటే లేట్ అయిపోయింది. అదే కొంచెం ఎర్లీగా వచ్చిండి మనకి నాకు ఇక్కడ షీరా పెడతారు, శనగలు పెడతారు, బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ప్రసాదం ఎలా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పైన దేవుడిది టెంపుల్ క్లోజ్ అయిపోతా ఉంది చూడండి, టీవీలో కనిపిస్తుందా. సో వాటర్ ఫౌంటైన్ ఉంటే మా పిల్లలు ఏదో పోయిర్రు, వాళ్ళు పోగానే అది బంద్ అయిపోయిందండి. సో తర్వాత ఋతుగాడు ఏదో కొంటా నేడుస్తున్నా, వాడికి ఏదైనా ముగ్గురు పిల్లలకి ఏదైనా కొనిద్దామని చెప్పేసి వచ్చామండి. సో మొత్తంగా అయితే చాలా మంచి ఫ్యామిలీ టైం గడిపామండి. హ్యాపీగా అనిపించింది. మా ముగ్గురు అన్నయ్యలు మేము షిరిడీకి రావడం. ఇప్పుడు తేచిన్న ఉన్నప్పుడు కిరణ్ మేము వచ్చామంటే మళ్ళీ కిరణ్ షిరిడీకే రాలేదు. నేను లాస్ట్ టైం వచ్చాం 2024లో వచ్చాం. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే వచ్చాం. మీరు అప్పుడు వీడియోలు చూసారో చూడలేదో, బట్ అప్పుడు వచ్చాము షిరిడీలో దర్శనం చేసుకున్నాం. బట్ ఏం షూట్ చేయలేదు. నా వీడియోకి అప్పటికే నా ఫోన్కి మొత్తం అది అయిపోయింది. అండ్ మనం రెగ్యులర్గా అప్పుడు వీడియోస్ పెట్టట్లేదు. సో మొత్తానికి అయితే వీళ్ళకి ఏందో కొనిచ్చినాము, కొనుక్కున్నారు, హ్యాపీగా ఎక్కిరు. సో ఇక్కడి నుంచి ఎప్పుడో ఇక్కడ పుల్లు వస్తాయని చెప్పాను కదా. మేము వచ్చే జర్నీలో ఒక 6-7 జెర్సీ ఆవులు రోడ్ సైడ్ పైన అట్లా పడున్నాయండి చచ్చిపోయి. సో అవి పుల్లు చేసిన పనేనా అని నాకు అనిపించింది. సో అట్లా సో ఇది మన షిరిడి లేట్ నైట్ పీస్ఫుల్గా భలేగా ఉంది కదా. సో వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, మీరు చూసే వాళ్ళు నాకు ఒక్కసారి కమెంట్ చేస్తే ఎవ్రీ కమెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. మరి మీరు కమెంట్ చేయొచ్చు కదా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇది నైట్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ముందట మేము వెనకాల వెళ్ళినాము, ఎందుకంటే వీళ్ళకి పుల్ల భయం ఎక్కువ కదా. అండ్ ఇది షార్ట్ కట్ రోడ్. సో ఎక్కడ ఆగకుండా స్టార్ట్ చేసినామంటే మళ్ళీ ఇంటి దగ్గరనే ఆపినాం. సో అంతేనండి, ఇంకా ఈ వీడియోని ఇక్కడితోటే ఎండ్ చేస్తున్నాను. ఇంతకు మించి వాయిస్ ఓవర్ మనం ఇవ్వలేము. బాయ్.